అవును సార్. ఇప్పుడు అంటేనేమో ఎవరినన్నా అమ్మాయిని పటాయించనీకి ఒక రీల్ పంపుతున్నారు. లేదంటే వాళ్ళ ఇన్‌స్టాగ్రామో, ఫేస్‌బుక్‌కెళ్ళి ఒక హార్ట్ సింబల్ ఏస్తుర్రు, లైక్ గొడుతుర్రు. ఇట్లా పటాయిస్తుర్రు. మీ టైంలో అయితే అసలు కంప్లీట్‌గా లెటర్‌లు లేదంటే కవితలు ఇట్లుండేది. మీ ఫ్రెండ్ సర్కిల్ గానీ, అంటే లేదంటే మీరు లెటర్లు గానీ అవి కూడా మా ఇట్లాంటియేమన్నా టైంకి చేషిర్రా? కొంచెం ముందేనండి. ఆ! లెటర్లు కూడా మా టైంకి కొంచెం ముందే హ్మ్. ఉండేవి. హ్మ్. అప్పుడు ఈ అంటే ఆ కంపెనీ పేరు చెప్పచ్చేమో లేదో తెలియదు గానీ, అప్పుడు ఈ ఎరుపు, పచ్చ ఫోన్లు కదా! అంటే హ్మ్. హ్మ్. ఇవేముండవు. హ్మ్. స్మార్ట్ ఫోన్లు కాదు కదా! హ్మ్. ఏదో ప్యాకేజ్ ఏసుకోవడం, కొంతమంది ఏదో స్మగుల్డ్ ఫోన్స్ కూడా తెచ్చుకునేవారు. హ్మ్. ఫ్రీగా తక్కువలో అయ్యేదేదో చూసుకొని కాల్స్ మాట్లాడుకుంటూ ఉండేవారు. మేము బ్యాచిలర్ రూమ్స్‌లో ఉండేవాళ్ళం. అమ్మాయిలు హాస్టల్‌కి వీళ్ళు కాల్ చేస్తా ఉండేవారనమాట. హుహు. ఒకడు ఎవరైనా ప్రేమలో పడ్డాడు అంటే ఆడసల రా 8 తర్వాత దొరికేవాడు కాదు. రూమ్‌లోనే ఉండేవాడు క్రేజీగుంటుండేనా? గానీ, అటు ముసుగేసుకొని మాట్లాడడమో, లేపోతే ఆ డాబా పైకి నీళ్ళ ట్యాంక్ పైకి ఎక్కి మాట్లాడుకోవడం. ఇట్లాంటి సిట్యుయేషన్స్ చూసినప్పుడు ఇవేమైనా మీరు పాట రాసేటప్పుడు వీటినే ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకొని రాసిండ్రా? ఆ! మాకు ఈ లవర్స్ వాళ్ళు ఫీలింగ్స్ చెప్తా ఉండేవారు. నాకు లవర్ లేదు గానీ, పడలేదు గానీ టు బీ ఫ్యాక్ట్. హ్మ్. హ్మ్. మీరు ట్రై చేసిర్రా? ట్రై చేద్దాం అనుకునే లోపు ఆ! ఎవడో ఒకళ్ళు ఉండేవారండి. ఆ! ఈ వాళ్ళకి. అమ్మాయి నచ్చింది అనుకునే లోపు కొంచెం హ్మ్. విచారణ చేస్తే ఆ అమ్మాయికి అయ్యో! ఎవరో ఒకళ్ళు ఉండేవారు. షీ ఈస్ ఆల్రెడీ బుక్డ్ అనేటోళ్ళా? ఛీ! బుక్కుడంటే బాగోదు గానీ కమిటెడ్. అదే సార్ కమిటెడ్ సార్ కమిటెడు. అయ్యో! ఆ! హ్మ్. అలాగా మనకు దొరకరులే అని అలా కాపోతే హ్మ్. ఒక అదృష్టం ఏంటంటే, ఒక 12 జంటలనుకుంటా. నా నా క్లోజ్ ఫ్రెండ్స్ హ్మ్. ప్రేమికులు వ అబ్బాయి వల్ల ఏమన్నా సమస్యొస్తే అమ్మాయి, అమ్మాయి వల్ల ఏమన్నా సమస్యొస్తే అబ్బాయి నాతో పంచుకుంటూ ఉండేవారు. ఆహా! అదొక దారుణమైన సిట్యుయేషన్. అయ్యో! అందరూ నాతో పంచుకుంటున్నారని ఆనందపడాలో, ఈళ్ళీళ్ళు బానే ఉన్నారని అసూయపడాలో అర్థం కాని నేనెవరికి సిట్యుయేషన్. చెప్పుకోవాలిరా అనుకునేవాళ్ళా మీరు? ఆ! అలాంటి అలాంటి సన్నివేశాల్లో చాలా విషయాలు తెలుస్తా ఉండే. హ్మ్. అరే! ఆహ్, నేను చాలా చెప్పాలనుకుంటున్నానురా! హ్మ్. కానీ ఆ అమ్మాయి దగ్గరికెళ్ళేటప్పటికి కంగారొచ్చేస్తుంది హ్మ్. చెప్పలేకపోతున్నాను. నేను వేస్ట్ ఫెలోనిరా హ్మ్. అని చెప్పి అబ్బో! తిట్టుకుంటా ఉండేవారు ఆ! కొంతమంది. అరే! అనుకోకుండా ఆ అమ్మాయి వచ్చి మాట్లాడింది. ఇంక నా అంతటోడు లేడనిపించిందిరా. వామ్మో! ఆహ్, అని ఆ అమ్మాయితో ఉంటే బావుండనిపిస్తుందిరా! అమ్మాయి లేకపోతుంటే ఏదేదో కిందుంది హ్మ్. అని. వెల్తీగా హ్మ్. అనిపిస్తుందని ఇట్లా చెప్పేటోళ్ళా? ఇదే ఫీలింగ్స్ 'బొమ్మరిల్లు' పాటలో అప్పుడో ఇప్పుడో ఓ పాటుంది కదా! హ్మ్. 'బొమ్మరిల్లు' హ్మ్. పాటలో. హ్మ్. అందులో సెకండ్ చరణం అంటే ఈ ఫీలింగ్సే అనమాట. హుహు. నన్ను నేనే చాలా తిట్టుకుంటా నీతో సూటిగా ఈ మాటలేవి చెప్పకపోతుంటే నన్ను నేనే బాగా మెచ్చుకుంటా ఏదో చిన్న మాటే నువ్వు నాతో మాట్లాడావంటే నాతోనే నేనుంటా నీ తోడే నాకుంటే ఏదేదో అయిపోతా నీ జత లేకుంటే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి ఇది. ఇంత కథుందా సార్ దీనెనక? మేము విన్నాం, పాడుకున్నాం, ఎంజాయ్ చేసినాం గానీ, ఎట్లా రాసిర్రు? ఎట్లా రాసిర్రు? అని అనిపించేది. మీరే లవ్‌లో ఉన్నారేమో అనుకున్నా గానీ, మీ దోస్తనం, మీ కాంతానంతా ఇట్లా చేసిర్రని తెలవదు. అంటే ఇట్లాంటియన్నీ మీకు ప్రతి బాగా పాట జీవితంలోంచి తీసుకోవాలని ఏం లేదండి. మనకు కళ్ళ ఓ ముందు కదులుతున్నాయి కొన్ని. ఊహాశక్తి ఉంటది కాబట్టి, ఆ హ్మ్. ఊహాశక్తితో ఆలోచించి హ్మ్. చెయ్యొచ్చు. అది అందరికీ సరిపోయేలాగా ఉండొచ్చు. ఒక్కొక్క పాటల్లో ఇలాంటి హ్మ్. అనుభవాలు కూడా తోడవుతా ఉంటాయి. ఇట్లాంటి అనుభవాలు తోడైన పాటలంటే ఇంకా ఏమేమి యాదికొస్తాయి మీకు? బాగా గుర్తుకొచ్చేటియి అంటే టక్కున ఇట్లా ఏమున్నాయి? హ్మ్. ఇలాంటి అనుభవాలు. హ్మ్. ఒకటి 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమాలో హ్మ్. రావు గారి అమ్మాయి హ్మ్. రావు గారి అబ్బాయి. అబ్బాయి హ్మ్. యాక్టర్ అవ్వాలన్నాడు. కానీ వాళ్ళ బాబేమో డాక్టర్‌నే చేసాడు. ఈ పాటుంది గదా! హ్మ్. అది నా ఇంజినీరింగ్ జీవితంలో నేను అనుభవించిన ఫీలింగ్సే అనమాట అయన్నీ. ఓహ్! సూపర్. నేనేదో అవ్వాలనుకుంటే ఈ సమాజం నన్నేదో చేయాలనుకుంటుంది. అని అయ్యో! నీకు నచ్చింది చెయ్యకుంటే లైఫ్‌లో యాడుంది కిక్కు. నిన్నే నువ్వు నమ్మకుంటే నీకింకెవడు దిక్కు. బీ అవును. వాట్ యూ వాన్న బీ. సే వాట్ యూ వాన్న సే. డూ ఆ! వాట్ యూ వాన్న డూ. ఇవన్నీ నేను అనుకునేవన్నమాట. హ్మ్. అలా అనుకునే మూడేళ్ల ఇంజినీరింగ్ తర్వాత ఇది మనది కాదని చెప్పేసి దాన్ని వెనక్కి నెట్టేసి ఇటొచ్చేసాను. రాగ్ రూట్ ఇదంతా అనుకున్నారా సార్?